కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్లోని యువజన గణేష్ మండలి వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు సూరిపెద్ది రాధాకృష్ణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలాభిషేకము తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. 3 కోట్ల నదులలో స్నానం చేసి తొందరగా వస్తారు. వాళ్లకు ప్రథమగానే వినాయకునికి మనసు బాధ అనిపించింది. నేనా నడవలేను, ఉరకలేను, మరి అటువంటిది నాకు దొరకదు కదా అని బాధపడుకుంటూ ఆ తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. దాని మీద ఎక్కి ప్రయాణానికి సిద్ధపడ్డాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఆ వినాయకుడు తండ్రికి నమస్కరించి, నాన్న నా సంగతి నీకు తెలుసు కదా, మరి నాకు ఏ విధంగా దొరుకుతుంది అని చెప్పేసి అడిగిండు. అప్పుడు ఆయనకు నారాయణ మంత్రం, అష్టాక్షరి మంత్రాన్ని ఆయనకు ప్రబోధించి నారములు అంటే నదులు, నారాయణుడు అంటే నదులకు అధిపతి కాబట్టి నీవు ఆ నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసేది ఉంటే నీకు అన్ని నదులలో స్నానం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుందయ్యా అన్నాడు. అదేవిధంగా నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఎప్పుడైతే కుమారస్వామి అక్కడ నదులలోకి వెళ్ళి స్నానం చేయడానికి పోతున్నాడో వినాయకుడు కనిపిస్తున్నాడు. ఆయన స్నానం చేసేసి ఆల్రెడీ వెళ్ళిపోతున్నాడు ముందే. అరే నా అన్న ఇంతకంటే ముందుగా స్నానం చేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా ఇంటికి వచ్చేకల్లా తల్లిదండ్రుల దగ్గర కూర్చొని ఉన్నాడు. అయ్యా నేను తప్పు పని చేసినా, నాకంటే మహిమాన్వతుడు మా అన్నగారు కాబట్టి ఆయనకే ఆధిపత్య. వినాయకునికి భాద్రపద చతుర్థి నాడు ఈ అధికారం ఇచ్చారు. కిందికి చేస్తే కాళ్ళు ఆకాశానికి చూస్తున్నాయి. అదే ఆయన ఆ విధంగా అవస్థ పడుతున్నప్పుడు శంకరుని తలలో ఉన్నటువంటి చంద్రుడు చూశాడట. అంటే పచ్చని చెట్టు కూడా బగ్గున మండిపోతుందట. అందుకోసమని నరదృష్టి మహా గొప్పది. అందుకోసమని అటువంటి దృష్టి, చంద్రుని దృష్టి వినాయకుని మీద పడ్డది కాబట్టి ఆయన కడుపు పలిగిపోయి తిన్న పదార్థాలన్నీ బయటికి వచ్చినాయి. విగత జీవుడైపోయాడు. పార్వతీదేవికి కోపం వచ్చింది. అప్పుడే శాపం పెట్టింది. ఓ చంద్రుడా, నా కొడుకును చావుకు కారణమైనవు కాబట్టి నిన్ను భార్యలు బాధపడుతూ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి, అయ్యా మాకు నీలాప నింద వచ్చింది, కారణం ఏంటిది అని అడిగిండు. అంటే పార్వతీదేవి శాపం వలన మీరు చంద్ర దర్శనం చేసుకున్నారు కాబట్టి మీకు నీలాపనింద వచ్చిందమ్మా అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు వచ్చి ఈ సప్త ఋషులకు వీళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత పార్వతీ దగ్గరికి వెళ్ళి, ఓ పార్వతమ్మ, నీవు చంద్రునికి శాపం పెట్టావు, దానివల్ల సప్త ఋషుల భార్యలు కష్టపడ్డారు, నీలాపనిందలు మోసారు, ఈ విధంగా చేస్తే బాగుండదు కదా, నీ పిల్లవాడిని నేను బతికిస్తానమ్మా అని చెప్పేసి మళ్ళీ వినాయకుడిని సజీవుని చేశాడు. సజీవుని చేసిన తర్వాత నీ శాపాన్ని వెనుకకు తీసుకోవమ్మా అన్నాడు. అంటే అప్పుడు పార్వతీదేవి అన్నది, ఒకసారి ఇచ్చిన శాపం వెనుకకు తీసుకోవడం కష్టమవుతుంది, అయినా భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడిని చూస్తారో వాళ్లకు మాత్రమే నీలాపనిందలు కలుగుతాయి, మిగతా రోజులు చంద్ర దర్శనం అయితే తప్పు లేదు అని చెప్పేసి ఆ శాపాన్ని కొంచెం మార్చుకున్నదట. ఆ విధంగా భాద్రపద